ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్విన్ మోమోస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. తమ్నేల్ చూడగానే మేము ఎక్కడికి వెళ్ళామో అర్థమైంది కదా. రీసెంట్ గా మేము అనంతపూర్ వెళ్ళాము. ఒక స్పెషల్ అకేషన్ కోసం ఒక స్పెషల్ రీజన్ కూడా ఉంది. అదేంటో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మేము అనంతపురం కూడా ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉంటాము. ఎందుకంటే మా హస్బెండ్ సార్ రిలేటివ్స్ అందరూ అనంతపూర్‌లోనే ఉంటారు. మా పిల్లల ఫస్ట్ బర్త్‌డే కూడా అనంతపూర్‌లోనే చాలా స్పెషల్‌గా సెలబ్రేట్ చేశాం. ఆ వీడియోస్ కూడా యూట్యూబ్‌లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఈసారి ట్రిప్‌లో మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో ఈ వీడియోలో చూసేద్దాం రండి. మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. అనంతపురికి ఎళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ అయింది. ఫస్ట్ మేము మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అంటే వంశీ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి. వాళ్ళైతే ఒక టౌన్‌షిప్‌లో ఉంటారు. అక్కడ పార్క్ ఉంది. అంటే పిల్లల్ని తీసుకెళ్దామని ఈవినింగ్ అలా వాకింగ్ చేసుకుంటూ పార్క్‌కి తీసుకెళ్ళాము. వాళ్ళకిది ఫస్ట్ పార్క్. అంటే చిన్నప్పుడు 6 మంత్స్ ఆ టైంలో అలా తీసుకెళ్ళాం కానీ, అంటే 1 ఇయర్ తర్వాత అయితే ఇది ఫస్ట్ టైమ్ వెళ్ళడము. వాళ్ళ చందు కాక పిల్లలతో చాలా బాగా ఆడిపిచ్చుకున్నాడు. ట్విన్స్ అయినా కూడా ఇద్దరు చాలా డిఫరెంట్. మోనిక ఏమో చాలా ధైర్యంగా అన్నీ ఎక్కుతుంది, ఆడుకుంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేసింది. మోక్షిక మాత్రం ఏడుస్తూ ఉంది ఎక్కడానికి. భయపడుతూ ఉంది కొంచెం. ఈమె చాలా ధైర్యవంతురాలి మోన్విక మాత్రం. ఇంట్లో గూడా అంతే అన్నీ ఎక్కేయడం, దూకేయడం ఇలానే చేస్తుంది. మోక్షిక అలా కాదు. చాలా కామ్‌గా అండ్ కంపోజ్డ్ ఉంటది. అలా కొంసేపు ఆడుకొని ఇంకక్కడ పిల్లలందరూ వచ్చుంటే వాళ్ళని చూస్తూ అలా కొంసేపు టైమ్ స్పెండ్ చేశారు. అలా ఈవినింగ్ కొంసేపు ఆడుకున్నారు. ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళవి చిన్నప్పటి అనిమల్స్ టాయ్స్ ఉంటే వాటితో పెట్టి ఆడుకుంటూ ఇలా ఎంజాయ్ చేశారు. కొత్త బొమ్మలు కాబట్టి వీళ్ళు చాలా ఇంట్రెస్ట్‌గా కూర్చొని ఆడుకున్నారు. న్యూమెరికల్స్ చెప్పు dy by dx of cos x నువ్వు పెట్టు మోక్షిక నువ్వు పెట్టు అట్ట పెట్టాలా. ఇంకా ఆ రోజు నైట్ రెస్టారెంట్‌కి వెళ్ళాము. పక్కన ఒక ప్లే జోన్ లాగా ఉంటే అక్కడ మళ్ళీ పిల్లల్ని తీసుకెళ్ళి కొంసేపు ఆడిపించాము. ఇక్కడ కూడా చూడండి మోనిక ఏమో ఒక్కటే కూర్చుంది. మోక్షికని మాత్రం వాళ్ళ నాన్న ఆడిపిస్తున్నారు. మాకు ఎప్పుడు ఛాన్స్ దొరికినా, మాకెప్పుడు టైం దొరికినా మేము మాక్సిమం పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. వాళ్ళతో ఆడుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత ఏజ్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరిలో ఒక ఇన్నర్ చైల్డ్ ఉంటుంది కదా. అది కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతుంది ఇలా పిల్లలతో టైం స్పెండ్ చేస్తుంటే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి మిగతా రిలేటివ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఈవినింగ్ ఇంకా మా పెద్దత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. మా పెద్దత్త అంటే మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్. మా బావ వాళ్ళకి అనంతపూర్‌లో ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది. బామాస్ అని ఉమెన్స్ కి సంబంధించిన ఆల్ టైప్స్ ఆఫ్ క్లాతింగ్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది. వీళ్ళ ఫ్యాబ్రిక్ కానీ, ప్రైస్ కానీ చాలా రీజనబుల్ గా ఉంటుంది. ఎవరైనా అనంతపూర్ వాళ్ళు విజిట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. వీళ్ళ అడ్రస్ వచ్చి సాయినగర్ 6th క్రాస్ మెయిన్ రోడ్ అనంతపూర్. ఉమ్మ పెట్టు పాపకి. అనంతపూర్ లో లేని వాళ్ళు కూడా పర్చేస్ చేయొచ్చు. వీళ్ళు ఆన్లైన్ షిప్పింగ్ కూడా చేస్తారు. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను లింక్ చేస్తాను డిస్క్రిప్షన్ లో. ఖచ్చితంగా చెక్ చేయండి.
ఇది చూడండి ఇలా స్కార్ఫ్లు వేసుకొని ఎలా ఆడుతున్నారు షాప్ లో. ఫుల్ అల్లరి చేశారు ఆ రోజు అయితే. షాప్ అంతా తిరుగుతూ హంగామా చేశారు. మా అత్త వాళ్ళకి పిల్లలంటే చాలా ఇష్టం. మా పెద్ద పాప మోక్షిక యాజ్ ఇట్ ఈస్ మా అత్తమ్మ లాగా ఉంటుంది, ఫేస్ ఫీచర్స్ కానీ మొత్తం అంతా. ఇంకా తననైతే రానమ్మ రానమ్మ అని ముద్దుగా పిలుస్తారు వాళ్ళంతా. పిల్లలు ఇలా ఆడుకుంటుంటే మా అక్క వాళ్ళకి ఫుల్ హ్యాపీ అయిపోయింది. అసలు చూసి మురిసిపోతూనే ఉన్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంచెం చిన్నప్పుడు ఏంటంటే వీళ్ళు కొత్త ప్లేస్ కి వెళ్ళినా కొత్త పీపుల్ ని చూసినా ఏడుస్తుండే వాళ్ళు కొంచెం. కానీ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి అలవాటు అయింది. కొత్త ప్లేసెస్ కి వెళ్ళినా కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు ఫ్రీగా. నెక్స్ట్ థర్డ్ డే మార్నింగ్ ఇంకా గృహప్రవేశానికి రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. చెప్పాను కదా స్పెషల్ రీజన్ ఉంది అనంతపూర్ వెళ్ళడానికి అని. మా అత్తమ్మ వాళ్ళది హౌస్ ఓపెనింగ్, అంటే వంశీ వాళ్ళ పిన్ని వాళ్ళది హౌస్ ఓపెనింగ్ ఉంది. దానికోసం అని చెప్పి మేము అనంతపూర్ వెళ్ళాము. ఇంకో స్పెషల్ మూమెంట్ ఉంది, అదేంటో మీకు ఈ వీడియోలో తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ 4 కంతా లేచి పిల్లల్ని రెడీ చేసి మేము రెడీ అయ్యి 5:30 కంతా వచ్చాము. మేము జనరల్ గా టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు కూడా మార్నింగ్ వాళ్ళని లేపి స్నానం చేపించి రెడీ చేస్తుంటాం, కానీ వాళ్ళు ఏమి ఏడ్చారు. అలాగే వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ లేపి ఇలా వాళ్ళ స్లీప్ ని డిస్టర్బ్ చేసినా కూడా వాళ్ళు చాలా కోఆపరేట్ చేస్తారు. హాయ్ చెప్పాను. హాయ్ హాయ్ ఫ్లైంగ్ ఇస్తాను. ఫ్లయింగ్ కిస్. మనం పొద్దున లేపినాం కదా అందుకే మీకు ఇల్లు ఫ్రంట్ నుంచి చూపిస్తాను చూడండి. ఇల్లు అయితే చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్ గా సూర్య సివిల్ ఇంజనీర్, తను దగ్గరుండి మొత్తం ఇది ఇంటీరియర్ కానీ వుడ్ వర్క్ కానీ అన్ని దగ్గరుండి నీట్ గా చేపించాడు. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. కిచెన్ కూడా చాలా బాగుంది. లైట్స్ కానీ మిర్రర్స్ కానీ చాలా బాగుంది. ఈ మిర్రర్ కూడా స్పెషల్ గా సెన్సార్ ది బెంగళూరు నుంచి తెప్పించాడు. ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగా చేపించాడు సూర్య. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. హరి ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ప్రాభవః మేషామింద్యవర్ష్యం హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. మీరు ఆ ఉచ్చారణ అక్కడ ఒకరికి నైవేద్యం సమర్పయామి. ఇప్పుడే श्री क्रोधि नाम संवत्सरे दशम्यां रविवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं विशिष्टायां शुभदिन गोधन तारा विशेष ఇలా మార్నింగ్ పాలు పొంగిచ్చి గృహప్రవేశం జరిగింది. నెక్స్ట్ ఒక స్పెషల్ మూమెంట్ అని చెప్పా కదా, అదేంటంటే నేను వంశీ కలిసి సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము. ఎందుకంటే సూర్యకి చందుకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి మా అత్తమ్మ నాకు వంశీకి ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది. మాకు ఫస్ట్ చెప్పగానే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము, ఇంత మంచి అవకాశం మాకు వచ్చినందుకు. ఇంకా సత్యనారాయణ వ్రతంకి మండపం పెట్టడానికి ఇలా ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టి డెకరేట్ చేసాము. ఇంకా మండపానికి కూడా పసుపు కుంకుమ రాసి ఇలా అలంకరించాము. మనం ఎంత చదువుకున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా మన రూట్స్ అండ్ ట్రెడిషన్స్ అనేది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు అని మా అమ్మ మాకు ఎప్పుడు చెప్తూ ఉంటది. ఇవన్నీ నేను చేస్తున్నానంటే ఇవన్నీ నాకు మా అమ్మ నేర్పించినవే. ఇవన్నీ ఇప్పుడు మనం చేస్తేనే రేపు మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. సో ఎప్పుడు కూడా మన రూట్స్ అండ్ ట్రెడిషన్స్ అనేవి ఎప్పటికీ మనం మర్చిపోకూడదు.
ఇంకా మా హస్బెండ్ కూడా సత్యనారాయణ వ్రతానికి కావాల్సిన డెకరేషన్ అంతా చేస్తూ స్వామికి హెల్ప్ చేస్తున్నారు. ఏంటి మేము ఇంత కూల్ గా పార్టిసిపేట్ చేస్తున్నాం అనుకుంటున్నారా? ఎందుకంటే మా మోక్షిక, మౌనిక బజ్జున్నారు. ఎర్లీ మార్నింగే లేచారు కదా, అందుకనే వెంటనే వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ కే పడుకున్నారు. అసలు బంగారు తల్లులు వీళ్ళు. వాళ్ళే మా స్ట్రెంగ్త్ అండ్ మా కాన్ఫిడెన్స్. అసలు వాళ్ళకి ఇలా ఉండాలి, బెడ్ ఉండాలి, కంఫర్ట్ ఉండాలి అలా ఏం లేదు. ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతారు. ఇంకా పిల్లలు వ్రతం స్టార్ట్ అవ్వక ముందు లేచారు. ఇంకా వాళ్ళకి టిఫిన్ తినిపించి మేము వ్రతానికి కూర్చున్నాము. ఫస్ట్ మా అత్తమ్మ మమ్మల్ని వ్రతం చేయమనగానే మేము ఫస్ట్ ఆలోచించింది కూడా పిల్లల గురించే. ఎందుకంటే ఆల్మోస్ట్ 2.5 hours అలా టైం పడుతుంది వ్రతం చేయడానికి. అంతసేపు పిల్లల్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ఉంటారో అనుకున్నాము. మళ్ళీ వాళ్ళ గురించి తెలుసు కాబట్టి మాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది చేయడానికి. ఈ సత్యనారాయణ వ్రతం మేము సెకండ్ టైం చేస్తున్నాము. ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయ్యాక చేసాము. ఆల్మోస్ట్ 4 years తర్వాత ఇప్పుడు చేస్తున్నాం. చాలా హ్యాపీగా, చాలా బ్లెస్డ్ గా అనిపించింది. చేస్తున్న మాకు, చూస్తున్న మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాము. అష్టోత్తరశతనాన్ని పూజాం కరిష్యే. ఓం నారాయణాయ నమః, ఓం నరాయ నమః, ఓం శౌరయే నమః. అలా మా సత్యనారాయణ వ్రతము అలాగే మా అనంతపురం ట్రిప్ జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.